మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము గత పాఠంతో పాటు నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము నిన్న పాఠంతో కొనసాగింపుగా రెండవ పాఠాన్ని ఈరోజు మనం తెచ్చుకుందాము. ఈరోజు నిజంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాఠం మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు అంటే భారతదేశం అనేది ఈ మధ్యకాలంలో ఏమైంది అంటే బాగా ఒక రకరకాలైనటువంటి ప్రభావాలకు గురవుతున్నది. రాజకీయ పార్టీలు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి మనకు ఏంది విద్వేషపూరిత ప్రసంగాలు కానివ్వండి, లేకపోతే బూతులు కానివ్వండి, తిట్లు కానివ్వండి, లేకపోతే అసలు భారతదేశం అంటే ఏంటి ఇదేనా అనే ఒక స్థాయిలో ఈరోజు మనకు రాజకీయాలు కానీ లేకుంటే మన యొక్క ఆలోచనలు కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో భారతదేశం అనేది పూర్తిగా మెటమార్ఫసిస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. మెటమార్ఫసిస్ అంటే రూపాంతరం చెందింది. ఇది రూపాంతరం చెందింది మనం అభివృద్ధి వైపు పురుగెత్తున్నామా, లేకపోతే ఇంకా వెనుకబడి ఉన్నామా, లేకపోతే ఎట్లాంటి సందిగ్ధ దశలో మన భారతదేశం ఉంది అనేది మనం కనుక ఒకసారి చూస్తే చాలా మంది ఏమంటున్నారు అంటే అది భారతదేశం మీద ఒక రకంగా వెనకెళ్ళిపోతుంది అబ్బాస్ అని చెప్తా ఉంటారు. ఎలా అంటే ఈరోజు చూస్తున్నటువంటి మనం హింసాత్మకమైనటువంటి రాజకీయాలు కానివ్వండి, లేకుంటే మత విద్వేషాలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, ప్రాంతీయ సంఘాలు కానివ్వండి, ఇంకా రకరకాల సంఘాలు అంటే ప్రజాస్వామ్యంలో అది ఒక భాగం అయినప్పటికీ, ప్రజాస్వామ్యం చాలా ముఖ్యమైనప్పటికీ ఆ ప్రజాస్వామ్యం పేరుతోటి ఏది నిజమో ఏది అబద్ధమో ఏది మంచో ఏది చెడు అన్నంత స్థాయిలోకి భారతదేశం అనేది ఈరోజు నెట్టివేయబడ్డది. మరి ఇట్లాంటి పరిస్థితులలో మన భారతదేశం అసలు మొదటి నుంచి ఎలా ఉండేది, అది ఎట్లాంటి వాటి మీద ఆధారపడి ఉన్నది, అది ఎట్లాంటి భావాలు, మన మొదటి ఆలోచన విధానం ఏంటి, దాంట్లో మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవి అనేది ఏమంటే మన టెంపుల్స్, తాళపత్రాలు. ఇప్పుడు మనకు అన్నమయ్యగా చూస్తే అన్నమాచార్య కీర్తనలు తాళపత్రాల మీద రాయబడడం అనేది జరిగింది. ఈ రకంగా భారతదేశంలో అసలు ఏంటి అంటే విలువలేంటి, మన విలువలేంటి, మన 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 సంస్కృతి ఏంటి, మన ఇవేంటి అనేది మనం డీప్గా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే భారతదేశం అనేది ఒక ప్రాచీనమైన దేశము. ఇక్కడ ఆర్యులు వచ్చారు, అంతకుముందు ద్రవిడులు ఉన్నారు, ద్రవిడ సంస్కృతి ఉంది. తమిళనాడు ఆడిపోతే మీకు కేరళ ఆడిపోతే ద్రవిడ సంస్కృతి మనకు కొట్టించినట్టు అవపడుతుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క ఆర్య సంస్కృతి ఉంది, వేదాలు ఉన్నాయి. ఆ తర్వాత మనం నిన్న డిస్కస్ చేసినట్టు మనకేంటి అంటే అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతాలు ఉన్నాయి. వాటితో పాటుగా మీమాంస, సాఖ్య అనే ఒక 6 ట్రెడిషన్స్ భారతదేశంలో ఒక మెయిన్ స్ట్రీమ్గా అవి రావడం జరిగింది. అయితే మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కడైతే నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు అంటే దాని అర్థం ఏంటంటే విజ్ఞానము, వైజ్ఞానం అనేది మనిషికి అన్నిటికంటే గొప్పదైందని అర్థం. ఎందుకంటే నువ్వు డబ్బులు ఉన్నాయనుకోండి, సిరివచ్చును సిరిపోవును కరిమింగిన వెలుగపండు లాగా అని ఒక సంస్కృత పోయం ఉన్నది. ఆ సంస్కృత పోయంలో ఏం చెప్తుంది అంటే సిరి అనేది డబ్బులు రావడము పోవడం అనేది ఒక ఎలుగ పండును కనుక ఏనుగు తింటే అది మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు దాంట్లో ఏముండదు. అంటే ఇది సిరి కూడా ఈరోజు వస్తుంది, రేపు పోయింది, ఉండేది శాశ్వతంగా ఉండేది ఒక జ్ఞానం మాత్రమే అని మనకు దాని యొక్క సారాంశం. ఇది సంస్కృతంగా అంటే మన యొక్క పద్యాలు కానివ్వండి, మన యొక్క లేకుంటే మన నాలెడ్జ్ సిస్టమ్ అయినా కానీ ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఒక భారతదేశం అంటే ఒక ఆత్మన్యూన్యతా భావంలోకి నెట్టివేయబడ్డదని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే చాలా మంది బ్రిటిషర్స్ సోషాలజిస్టులు, ఆంథ్రోపాలజిస్టులు ఏం చేశారు అంటే ఈ యొక్క బ్రిటిష్ యొక్క విద్యా విధానమే గొప్పది, వాళ్ళ సివిలైజేషన్ గొప్పది, అంటే సింపుల్ సొసైటీ నుంచి కాంప్లెక్స్ సొసైటీ పోయే ముందు అది ఈ రకంగా వెస్ట్ అనేది చాలా కాంప్లెక్స్ సొసైటీ. ఆ తర్వాత కాంప్లెక్స్ సొసైటీ నుంచి మనం ఇది ఎవాల్వ్ అయ్యామని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ కాంప్లెక్స్ సొసైటీ నిజంగానే కాంప్లెక్సా అంటే ఇది మనకు యూరోపియన్ ఆలోచన విధానమే మనం నిజమని చెప్పుకోవచ్చా, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. అయితే ఇది యూరోపియన్ది అది మాత్రమే అది కాదనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే యూరోప్ వాళ్ళు తమ యొక్క వైజ్ఞానాన్నే నిజమైన వైజ్ఞానంగా వాళ్ళ యొక్క దాన్నే నాలెడ్జ్గా అనేది చలామణి చేశారు. దీన్ని మన భారతీయ సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని ఖండించారని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే అది ఎథ్నోసెంట్రిక్, యూరోపియన్ ఎథ్నోసెంట్రిక్ వ్యూ అని కూడా మనము
చెప్పుకోవచ్చు. యూరోపియన్ ఎథ్నోసెంట్రిక్ వ్యూస్ అనేది ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళు సింపుల్ సొసైటీ నుంచి కాంప్లెక్స్ సొసైటీ, అంటే ఇప్పుడు పెట్టుబడిదారు విధానము, లేకపోతే ఈ యొక్క కమర్షియల్ ఇదంతా కూడా మన యొక్క ఈ యొక్క దీన్ని అంటే అదే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సివిలైజేషన్గా మనకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు నిజము, అది భారతదేశంలో లేదా అంటే ఈజ్ వెస్ట్రన్ క్యాపిటలిస్ట్ మోడ్ ఆఫ్ థింకింగ్ ఈజ్ ద ఓన్లీ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సివిలైజేషన్ అంటే అనే ఒక క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఆ క్వశ్చన్ మనం వచ్చినప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి ఇది నిజమేనా, అంటే ఒక యూరోప్ మాత్రమే మానవ విలువలలో కానీ, లేకపోతే కల్చర్లో కానీ, లేకపోతే నాలెడ్జ్లో కానీ ఇవి ఎక్కువగా ఉన్నాయా అనేది మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే దీన్ని మనం ఎట్లా అంటే ఇది అది కాదు, కానీ ఇది ఎథ్నోసెంట్రిక్ వ్యూ అనేది మనకు చాలా మంది చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే ప్రతి దేశానికి కూడా ఇప్పుడు ఒకటి ఉందండి, ఒక మూర్ఖుడు ఏమనుకుంటాడంటే తనకు తాను గొప్ప అనుకుంటాడు. ఇప్పుడు అరిస్టాటిల్, సోక్రటిస్ లాంటి వాళ్ళే నాకే అంత పెద్ద పెద్ద మహానుభావులు నాకేం రాదు అన్నారు. అట్లాంటిది ఒక దేశము తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం అనేది అది మూర్ఖత్వం కిందనే వస్తుంది. ఇప్పుడు యూరోపియన్ ఇండస్ట్రియల్ క్యాపిటలిజమే గొప్పదా అంటే దాంట్లో మానవతావాదం వచ్చింది, దాంట్లో చాలా వర్కర్స్ కొన్ని రైట్స్ వచ్చాయి అన్ని, అది అంతవరకు ఓకే. కానీ అదే గొప్పది, మిగతా అసలు వేరే వాళ్ళకి సివిలైజేషన్ లేదు అనేది చెప్పడం మాత్రం అది ఒక ఎథ్నోసెంట్రిక్ వ్యూ లాగా మనం చెప్పుకోవచ్చని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఇది ఇండస్ట్రియల్ సివిలైజేషనే ఒక గొప్ప అదిగా మిగతా కాదు అన్నప్పుడు ఇట్లాంటి సందిగ్ధ దశలు ఏమైంది అంటే, అసలు మనం ఎవరము, మన యొక్క ట్రెడిషన్ ఏంటి, ఈ యొక్క అనేది మనకు లోతుగా చర్చించడం అనేది జరిగింది. ఈ యొక్క మనం ఏంటి, మన యొక్క లోతుపాత్రలు ఏంటి అనేది తెలుసుకోవడంలోనే మన యొక్క ఈ సోషలాలజీ ఇవన్నీ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏంటి అంటే అప్పుడు వేదాలు, లేకపోతే ఉపనిషత్తులు, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇండాలజీ, తాళపత్రాలు ఇవన్నీ కూడా మనము తెలుసుకోవడం అనేది జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితులలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భారతదేశం యొక్క మూలాలు ఏంటి అనేది మనం మొట్టమొదటిసారిగా మనం చర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితి మనం అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క బ్రిటిషర్స్ యొక్క పెట్టుబడిదారి విధానమే గొప్పది కాదు. బ్రిటిషర్స్ యొక్క ఆలోచన విధానము, విద్య, వైద్యము, వెస్ట్రన్ సైన్స్, వెస్ట్రన్ ఎడ్యుకేషన్, లేకుంటే వెస్ట్రన్ డ్రెస్సింగ్, క్లోతింగ్, వెస్ట్రన్ వే ఆఫ్ థింకింగ్, మానవతావాదము, రేషనాలిటీ, అంటువాదము, ఇవే గొప్ప విషయాల. అసలు భారతదేశానికి ఒక ఆలోచన అంటూ ఉండదా? భారతదేశమే కదా, ప్రపంచానికి ఏ దేశానికి ఏ ఆలోచనలు లేవా? ఇప్పుడు ఈజిప్షియన్ సివిలైజేషన్ ఏంటి, మిగతా హరప్పా సివిలైజేషన్ ఏంటి, ఇట్లాంటి సివిలైజేషన్స్ ఎన్నో అనేటివి ఉన్నాయి. అయితే వీటి ఈ యొక్క సివిలైజేషన్స్ అవి కనుక్కోలేదా? ఇన్వెన్షన్ అనేది మోడర్న్ వెస్ట్రన్ వరల్డ్ ఇన్వెంట్ చేసిందా చాలా విషయాన్ని? కంప్యూటర్ అనేది చాలా వరకు అమెరికన్ వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పుకోవచ్చు. అయితే దాన్ని మనం సమాజంలో కంప్యూటరే ప్రాథమికంగా తీసుకోవచ్చు. అసలు ప్రతి దేశానికి భావాలు ఉంటే ఉండవా అనేది ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. దీంట్లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎట్లా కోల్పోయింది భారతదేశము, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ను పునరుద్ధరించడంలో ఎట్లాంటి శాస్త్రవేత్తలు ఉపయోగించారు, ఎందుకు మన నాలెడ్జ్ ఏంటి అనేది మనం చాలా వరకు చూడవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 1789లో ఈ యొక్క బెంగాల్లో ఉన్నటువంటి వైస్రాయ్ ఏం చేశాడు అంటే, ఈ మొత్తం అక్కడ ఉన్నటువంటి బెటర్ అడ్మినిస్ట్రేషన్ గాను అక్కడ ఉన్నటువంటి హిందూ రాజుల యొక్క కుటుంబాలని, ప్రాక్టీసెస్ని ఏంటి అనేది ఆయన రాయించాడు. ఆయన ఒక సోషియాలజిస్ట్ని తీసుకొచ్చి రాయించడం జరిగింది. అంటే హిందూ ప్రాక్టీసెస్, హిందూ ఫ్యామిలీస్ ఇవన్నీ ఎలా ఉంటాయి, రాజులు ఎస్పెషల్లీ హిందూ రాజులు ఎట్లా ఉంటారు అనేది అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషర్స్కి కొంచెము వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బాగా చేయాలంటే అక్కడ ఉన్నటువంటి హిందూ రాజుల యొక్క, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ రాజులు కానీ ముస్లిం రాజుల యొక్క, ముస్లిమ్స్ అంటే వాళ్ళకి తెలుసు ఎందుకంటే యూరోప్ పక్కనే ఈ యొక్క ఇస్లాం ఉంది, ముస్లిం కంట్రీస్ ఉన్నాయి కాబట్టి యూరోపియన్స్కి ముస్లిమ్స్ అంటే తెలుసు, వాళ్ళ ఆచారాలు తెలుసు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఆల్మోస్ట్ ఒకే సోర్స్ అబ్రహమిక్ రిలీజియన్స్ కాబట్టి అది పెద్దగా వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ భారతదేశం లాంటి ఒక మన ఏం చెప్పాలి అంటే ఒక ఐడోలేటరీ కంట్రీ, అంటే ఒక విగ్రహారాధన చేసేటువంటి ఒక కంట్రీకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి కుల సమస్య కానీ, ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరమైనటువంటి వ్యవస్థలు కానీ, ఈ కుల వ్యవస్థలో ఉన్నతంగా ఉన్న బ్రాహ్మిన్స్ కానీ, క్షత్రియులు కానీ అది వాళ్ళకి అర్థం కాలేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే
అప్పుడున్నటువంటి సోషియాలజిస్టులని, ఆంథ్రోపాలజిస్టులని చాలా మందిని వాళ్ళు ఈ ఫీల్డ్ వర్క్ చేయించేసి వాళ్ళతో పుస్తకాలు రాయించి, ఎందుకంటే ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్. ఈ రకంగా బెంగాల్లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క హిందూ రాజుల చరిత్ర, హిందూ ఫ్యామిలీస్ గురించి చర్చి అందుకే హిందూ ప్యాటర్న్స్ ఆఫ్ లైఫ్ అనేది ఒక బుక్ అనేది మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. ఇది ఇప్పటికీ కూడా చాలా ప్రధానమైనటువంటి బుక్ సోషియాలజిస్ట్గా మనము చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఆ తర్వాత కలకత్తా యూనివర్సిటీలో, ఆ తర్వాత మిగతా యూనివర్సిటీలలో ఈ సోషియాలజీ అనేది మనం పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఎంత ప్రధానమైనటువంటి విషయం మనము ఇక్కడ అర్థం చేసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా ఇండియాలో పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ మీకు ప్రధానంగా పార్ట్ 2లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ యాంటిసిడెంట్స్ బిఫోర్ ఇండియన్ ఇంటెలెక్చువల్ సోషియాలజీ అంటే ఈ సోషియాలజీ పుట్టుకకి ఎట్లాంటి అవి చేశాయి అని మనం ఇంకా చూస్తే జిఎస్ గురియే, ఐరావతి కార్వే, ప్యాట్రిక్ గిడన్స్ ఈ ముగ్గురు, ఆ తర్వాత బెంగాల్లోని సోషియాలజిస్టులు లెల్లీ, వీళ్ళందరూ కూడా చాలా ప్రముఖమైన పాత్రను పోషించారు భారతదేశంలో సోషియాలజీ రావడానికి అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే వీటన్నిటికంటే ముందు కూడా భారతదేశంలో ఈ యొక్క సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఎట్లా ఉందని తెలుసుకోవడానికి జరిగిన కృషి అనేది చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిన్న మనం మొత్తం సాంస్క్రిట్ గురించి చదివాం. ఇప్పుడున్న మన నాలెడ్జ్ మొత్తం కూడా సాంస్క్రిట్లోనే ఉంది. ఎట్లా అంటే మన నాలెడ్జ్ సిస్టమ్ తెలుసుకోవాలి అంటే మన విజ్ఞానం తెలుసుకోవాలంటే అది సంస్కృతంలోనే ఉంది. ఈ సంస్కృతాన్ని కనుక మనం పాటించడం జరిగితే మనం చూస్తే మనం చాలా వాటిని డికోడ్ చేయొచ్చు. ఎట్లా అంటే కోడింగ్ డికోడింగ్ లాగా ఇప్పుడు ఆర్యభట్టుడు రాసినటువంటి మ్యాథమెటిక్స్ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి కంప్యూటర్ అల్గారిథంలోకి, ఆ తర్వాత మనకు చెరకుడు రాసినటువంటి చరక సంహిత మనకు ఆరోగ్యానికి, ఇప్పుడు కేరళ ఆయుర్వేదం ఉందండి. కేరళ ఆయుర్వేదం అనేది కొన్ని ప్రాచీన నుంచి వస్తున్నటువంటి విద్య. ఇప్పుడు మనకు ఎక్కడో ఉన్నటువంటి చెగువేర కూతురు కేరళకి వైద్యానికి వచ్చింది అంటే దాని ఉద్దేశం ఏంటండి? ఇండియాలో ఒక వైద్య విధానం అనేది చాలా గొప్పగా ఉందనే కదా ఇక్కడ అర్థం. సరే, ఇవన్నీ మీకు పాశ్చాత్య పచ్చడిలాగా అనిపించవచ్చు, కానీ మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నా. ఈ రకంగా అంటే భారతదేశం యొక్క వైజ్ఞానిక భండాగారాన్ని కనుక మనం ఓపెన్ చేయాలి అంటే దానికి సంస్కృతం అనేది చాలా చాలా ముఖ్యం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ 2 రకాల ఇండియన్ లిటరరీ ట్రెడిషన్. ఇప్పుడు ఏ దేశమైనా ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళ యొక్క రచనలను బట్టి మనం ఆ దేశం ఏంటో తెలుసుకోవచ్చు. ఇప్పుడు యూరప్కి మిడివల్ టైంలో కానీ ఏన్షియన్ టైంలో కానీ గ్రీక్ టేల్స్ ఉన్నాయి, ఇప్పుడు గ్రీక్ క్లాసిక్స్ ఉన్నాయి, ఆ తర్వాత అమెరికన్ క్లాసిక్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి లిటరరీ ఫామ్ గురించి కదా తెలుసుకున్నప్పుడే కదా మనకు తెలిసేది. ఇట్లాంటి లిటరరీ ఫార్మ్స్ ఇది తెలిసినప్పుడు మనకు అదేంటో మనకు అది అర్థమవుతుంది. అంటే ఆ సమాజం ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటి అని. మీరు కనుక ఇది చదివితే ఇది అమెరికన్ బ్రిటిష్ క్లాసికల్ లిటరేచర్ చదివితే బ్రిటిష్ అంటే ఏంటో అర్థమైంది. అట్లే భారతదేశంలో క్లాసికల్ లిటరేచర్ అంటే మన ప్రాచీన సంస్కృతి, వాజ్మయాలు, వేదాలు చదివినప్పుడు భారతదేశం అంటే అది తప్ప ఉప్ప, అది మానవత్వమా, కులం బ్రాహ్మణికల్ టెక్స్ట్ కాబట్టి మనము దళితులు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, చిన్నపిల్లలు చదవచ్చా, అది అంటే ద్రాపణాల ఆలోచన నిజమైన ఆలోచన అనేది మనం తర్వాత చేద్దాం ఆ డిబేట్. కానీ అసలు అందులో ఏముందనేది మనం తెలుసుకోవాలి అంటే సంస్కృతం అనేది తెలిసి ఉండాలి. సంస్కృతం నేర్చుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే సంస్కృతం దీన్ని ఇంపోజ్ చేయకూడదండి. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ కారణాల వల్ల సంస్కృతానికి కొంచెం చెడ్డ పేరు వచ్చిందేమో అని నేను ఈ మధ్యలో భావిస్తున్నాను. ఇప్పుడు ఒక స్కాలర్స్కి సంస్కృతం నేర్చుకోవడం తప్పలేదు. ఆ సంస్కృతాన్ని ఒక ఇంపోజ్ చేసి ఒక రాజకీయ ఎజెండాగా మార్చి, ఇప్పుడు ఎందుకంటే ఇండియలాజికల్ టెక్స్టులు మొత్తం చేయాలి అంటే అవన్నీ సంస్కృతం అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఉదాహరణకు ఐరావతి కార్వే గారిని తీసుకుంటే ఆమె సాంస్క్రిట్ చదివి ఇండియలాజికల్ టెక్స్ట్ని ఆమె దాన్ని డికోడ్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. కోడింగ్ డికోడింగ్ అని మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు. అంత నిన్న స్వేచ్ఛ కోసం జరిగినటువంటి ఉద్యమాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. భారతదేశంలో సోషియాలజీ మరియు చరిత్ర అభివృద్ధి భారతీయ ప్రజల్లో ఆలోచన విధానము, జీవన శైలి, ప్రవర్తనలో మార్పు తీసుకురావడంలో బ్రిటిష్ వారి ప్రభావం కూడా మనం ప్రస్తావించాం. సాంఘిక పరమైనటువంటి ఉద్యమాలు సమాజాన్ని దానికి సాంఘిక దురాచారాలు మరియు దృఢమైన విలువలను తొలగించే ప్రయత్నం.
స్వతంత్ర పోరాటం మరియు ఈ పోరాటంలో పాల్గొన్న భారతీయ నాయకులు భారతీయ సమాజం సంస్కృతిపై గొప్ప ప్రభావం చూపించాయి. ఈ సామాజిక మార్పుల నేపథ్యంలో భారతదేశం సామాజిక మానవ శాస్త్రం ఉద్భవించాయి మరియు అభివృద్ధి చెందాయి. స్వతంత్ర పోరాటం జరిగినటువంటి టైంలో ఆ తర్వాత దాంట్లో భాగంగా ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు నిలబడాలి అనే దాంట్లో మన రివైవల్ జరిగింది. ఆ తర్వాత సోషియాలజీ, ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ కూడా భారతదేశంలో పెట్టబడ్డాయి. భారతీయ సామాజిక పూర్వీకులు పరిచయం భారతదేశానికి దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. 4000 హిస్టరీస్. ఇప్పుడు మనం 2000లో ఉన్నాం. 2000 నుండి ప్లస్ 2000 వేసుకోండి. అంటే మనం ఇక్కడ ఎంతున్నామో దాని వెనకాల అంతుందని అర్థం. దాని సాంస్కృతిక వారసత్వం, మతపరమైనది, తాత్విక రచన కలిగి ఉంది. తాత్వికమైనటువంటి రచనలు అంటే మనకు మన ప్రొఫెసర్ ఈశ్వర్య గారు చెప్తా ఉంటారు, మనకు చాణక్యుడు ఉన్నాడు అబ్బాస్, ఆయన గురించి ఎవరు పెద్ద ఇప్పుడు మనం మామూలుగా ఏమనుకుంటామంటే ప్రిన్స్ రాసినటువంటి హీరో మైకేవెల్లే గ్రేట్ అనుకుంటాం. ప్రిన్స్ రాయడానికి మైకేవెల్లే గ్రేటే కాదు, ఇక్కడ భారతదేశంలో లాంటి చాణక్య శబ్దం అని ఏం చాణక్య శబ్దం చేస్తున్నావురా అని అంటుంటారు దోస్తులు అంటే చాణక్య శబ్దం అనేది అంటే చాణక్యుడు రాజనీతి ఎలా ఉండాలి అనేది కూడా రాశాడు. అర్థశాస్త్రం కూడా రచించాడు. అర్థశాస్త్రం అనేది ఒక రాజు అనేవాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, వాడు ఎట్లా ఎదుర్కోవాలి కుతంత్రాలని, లేకుంటే రాజు మీద జరుగుతున్నటువంటి వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా మనకు కౌటిల్యుడు, ఆ తర్వాత మనకు టీచర్లు ఉన్నారు. ఇప్పుడు సోక్రటీస్, అరిస్టాటిల్ వాళ్ళ గురించి చెప్తారు, కానీ కౌటిల్యుడు ఇంకొంతమంది ఉన్నారు భారతదేశ చరిత్రలో, వాళ్ళు టీచర్లు అని చెప్పుకోగలరు. చాలా గొప్ప గొప్ప రోల్స్ ప్లే చేశారు, రాశారు కూడా. అది ఇప్పుడు మన ధర్మశాస్త్రం ఉంది, అది చాలా రాంగ్ బుక్ అని రాశారు. ఎట్లా అంటే దాంట్లో స్త్రీలను ఎట్లా ఉంచాలి, దళితులను ఎట్లా ఉంచాలని రాశారు. దాన్ని అందుకని అంబేద్కర్ దాన్ని మొత్తం తన యొక్క మన ధర్మశాస్త్రాన్ని కాల్చివేయడం అనేది జరుగుతుంది. అంటే ఇది దళితులకు వ్యతిరేకంగా ఉన్నా, లేకపోతే ఇక్కడ ఉన్న గిరిజన తెగలకు, లేకపోతే ఇక్కడ ఉన్న స్త్రీలకు వ్యతిరేకంగా ఉన్న అవేంటో చదివితే కదా మనకు అర్థమయ్యేది. నేను అనేది ఏంటంటే ఇక్కడ పాయింట్ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఫస్ట్ చదివిన తర్వాత దాన్ని అనలైజ్ చేసి బాగా లేకపోతే దీన్ని పూర్తి చేయడమో ఏదో నీ ఇష్టంలో చేయి, కానీ చదవడం అనేది చాలా చాలా ముఖ్యమైనది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మధ్యయుగ కాలంలో భక్తి సాహిత్యము అవధి, బ్రజ్, మైథిలి, బెంగాలీ, అస్సామీ, మరాఠీ, కన్నడ, తమిళం మరియు మలయాళం వంటి ప్రాంతీయ భాషలో రూపొందించింది. సంస్కృతంలో ఉన్నటువంటి ఈ యొక్క లిటరీ ట్రెడిషన్ ఏదైతే మనకి లిటరీ ట్రెడిషన్ ఉందో భారతదేశానికి, అది సంస్కృతంలో ఉండేది. ఇప్పటికీ మెనీ ఇంటెలెక్చువల్స్ దే ప్రిఫర్ సాంస్క్రిట్ యాజ్ దర్ బట్ ఫేవరెట్ లిటరీ ఫార్మ్ ఆఫ్ రైటింగ్. టిల్ టుడే ఇప్పటికీ కూడా చాలా మంది కూడా సంస్కృతాన్ని తనకి ఇష్టమైనటువంటి ఒక భాషగా వాళ్ళు ఉంచుతారు, రాయడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే అది కాకపోతే మధ్యయుగాల్లోకి వచ్చే వరకు ఏమైందంటే అది మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా మారింది అంటే అది ప్రాకృతము అనేది ఉండేది. సంస్కృతము, ప్రాకృతము, పాలి వంటి శాస్త్రీయ భాషలో రూపొందించబడింది. మన వారసత్వం, తాత్విక రచనలు సంస్కృతము, ప్రాకృతి అనేది కూడా ఉంది. అంటే పాలి వంటి దాశలలో కూడా అది రాయబడ్డది. అంతేకాకుండా మధ్యయుగాలలో భక్తి సాహిత్యం అంటే కబీర్ ఉన్నాడు, ఈజ్ ఎ మిడివల్ పోయెట్. ఆ రకంగా భక్తి సాహిత్యం వచ్చింది. అది అవధి, బ్రిడ్జ్, మైథిలి, బెంగాలీ, ఆ తర్వాత మైథిలి, బెంగాలీ, అస్సామీ, మరాఠీ, కన్నడ, తమిళము, తెలుగు మరియు మలయాళం వంటి ప్రాంతీయ భాషల్లో కూడా రూపొందించబడ్డది. ఏమైతే అంటే 9వ శతాబ్దాన్ని మన లిటరీ ట్రెడిషన్లో ఒక బ్రేక్గా తీసుకోవచ్చు. ఎట్లా అంటే 9వ శతాబ్దం తర్వాత ఈ సాహిత్యం అనేది మనకు లోకల్ లాంగ్వేజెస్లో వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే అది అవధి, బ్రజ్, మైథిలి, బెంగాలీ, అస్సామీ ఇట్లాంటి భాషలలో మనకు సాహిత్యం రావడం జరిగింది. అంటే 9వ శతాబ్దం వరకు ఇప్పుడు తెలుగులో కూడా మీరు నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళని చేసుకుంటే మా ఫ్రెండ్ డాక్టర్ సుధాకర్ భట్ ఒక కవిత రాశారు. ఏమని అంటే కవిత్వమా నువ్వు నన్నయ్య ఆది కవి, నువ్వు నన్నయ్య రూపం తీసుకున్నావు, తర్వాత రకరకాల రూపం తీసుకున్నావు అని ఆయన తన యొక్క కవిత మీద కవిత రాశారు. అంటే కవితలు ఎట్లా ఉంటాయి అనేది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క భాష అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది
మనకు అంటే 9వ శతాబ్దం వరకు కూడా సంస్కృతము, ప్రాకృతము, ఇప్పుడు మన తెలుగు సాహిత్యం కూడా సంస్కృతమే. ఇంకా చాలా వరకు సంస్కృతం అనేది ఇక మనం ఇక చెప్పుకోకూడదండి అది. అంటే నేను ఇప్పుడు మనం తవ్విన కొద్ది బయటపడుతుంది అదంతా. మనం ఇంతకుముందు ఇప్పటి జనరేషన్స్కి సంస్కృతం అంటే ఏంటో తెలియకపోవచ్చు. నాకే సోషియాలజిస్ట్ అయినా నాకే ఇంత టైం పట్టింది. అంటే సంస్కృతం యొక్క ఎఫెక్ట్ అంటే ఎట్లా ఉంటుంది, దాని యొక్క లోతుపాత్రలు ఏంటని. అది 9వ శతాబ్దం వరకు భారతదేశాన్ని ఒక డామినెంట్ లిటరీ ఫామ్గా అది ఉంది అని మనం చెప్పుకోవచ్చు. నోయింగ్ సాంస్క్రిట్ ఈజ్ ఏ హాల్ మార్క్ ఆఫ్ ఎలీట్ క్లాస్ ఇన్ ఇండియా అనేది మీకు నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్పాను. అయితే మధ్యయుగాలలో వీటన్నిటికి కూడా ఒక బ్రేక్ పడ్డదని మనం చెప్పుకోవచ్చు. బ్రేక్ అంటే ఎట్లా అంటే అది వేరే భాషలలో కూడా వాళ్ళు రాయడం అనేది, అవధి, బ్రిడ్జ్ ఇట్లాంటి భాషలలో కూడా ఈ యొక్క లిటరీ ఫార్మ్స్ అనేది వచ్చింది. నాకు కబీర్ కానివ్వండి, వేరే వాళ్ళు కానీ రామచరిత్ర మానస్, తులసీదాస్ ఇవన్నీ కూడా వాళ్ళు అవధి బ్రిడ్జ్లో రాశారు, మిగతాలో బెంగాలీలో రాశారు, అస్సాంలో రాశారు. ఆ తర్వాత మీరు ఆల్వార్ ట్రెడిషన్ అని ఒకటి ఉంది, ఇది తమిళ్లో. ఆల్వార్ ట్రెడిషన్ కూడా ఏంటంటే అది తమిళ్లో రాయడం అనేది ఆల్వార్ ట్రెడిషన్ యొక్క ఒక గొప్ప సంస్కృతి అని మనం చెప్పుకోవచ్చు. గిరిజన సమూహాల నుండి వ్యవసాయదారులు మరియు పట్టణవాసుల వరకు సామాజిక సాంస్కృతిక నిర్మాణంలో భారతదేశం యొక్క బహువచన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే కళలు ఇవన్నీ కూడా మనకు ఉండేటి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. శిల్పకళ, వాస్తుశిల్పము ఇవన్నీ కూడా మనకు 9వ శతాబ్దం తర్వాత వచ్చాయనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. బ్రిటిష్ కాలంలో సామాజిక ఆలోచన అంటే బ్రిటిష్ కాలంలో ఎట్లా ఉండేది ఆలోచన? భారతదేశం ఒక సంక్లిష్టమైన తన నాగరికత, ప్రత్యేకించి దాని సాహిత్య సాంప్రదాయానికి సంబంధించింది. భారతీయ తత్వశాస్త్రము, యోగ, సాంఖ్య, న్యాయ, వైశేషిక, వేదాంత, మీమాంస అనే 6 ఆలోచన విధానం కలిగి ఉంటుంది. ఈ భారతీయ తత్వశాస్త్రం అనేది యోగ, సాంఖ్య, న్యాయ, వైశేషిక, వేదాంత మరియు మీమాంస అనే యొక్క 6 ఆలోచనల మీద భారతీయ సమాజం యొక్క ఆలోచన తత్వశాస్త్రం అనేది ఆధారపడి ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. 13 ప్రధాన ఉపనిషత్తులు మానవుల అంతర్గత జీవితం మరియు అంతిమ విధికి సంబంధించిన తాత్విక విచారం కలిగి ఉంటాయి. అంటే ప్రతి మనిషి కూడా అండి, మీరు 20వ శతాబ్దం కానివ్వండి, మొట్టమొదటి మానవుడు కానివ్వండి, భూమి మీద పుట్టి పెరిగి ఆలోచన వచ్చినటువంటి మొట్టమొదటి మానవుడి నుంచి 20వ శతాబ్దంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్న మానవుని వరకు కూడా ప్రతి ఓడు ఏమనుకు ఆలోచిస్తాడు, మానవుని యొక్క అంతర్గత జీవితము, తన యొక్క అంతిమ విధి ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఆలోచిస్తారు. మనిషి యొక్క మోక్షం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా ఆలోచన అనేది జరుగుతుంది. దీనికి సంబంధించే చాలా మంది మనకు సాంస్క్రిట్లో పెద్ద తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు అప్పుడున్నటువంటి ఆలోచన ఏదైతే రూడిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ లిటరీ ఫార్మ్స్ అని మనం చెప్పుకోవచ్చు. వేదాస్ని కానీ, ఉపనిషత్తుని కానీ ఇవన్నీ కూడా సంస్కృతంలో రాయించబడ్డాయి. మన జీవితానికి సంబంధించిన అంతిమ విలువలు ఏంటి, ఒక మనిషి ఒక అంతిమ జీవితం ఏమై ఉండాలి అనేది కూడా ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు మాట్లాడుతూ క్లాసులో కానీ ఇక్కడ కానీ నక్సలైట్లు ఎట్లా ప్రాణాలని తృణాప్రాయంగా వాళ్ళు వదిలిపెడతారు, ఒక సమాజాన్ని నెలకొల్పడానికి అనేది ఆయన చాలంటాడు. అంటే వాళ్ళకి అది అంతిమ ఒక తాత్విక చింతన ఏంటంటే జీవితం అనేది పేదవానికి ఉపయోగపడాలని, ఇక్కడ ఒక దేవునికి అర్పణలో ఉండాలని కొంతమంది ఆలోచిస్తారు. డబ్బులు సంపాదించి జీవితాన్ని ధన్యం తీసుకొని ఇంకొంతమంది ఆలోచిస్తారు. అంటే మనిషి యొక్క జీవితము, పుట్టుక, పెరగడము, మరణము, ఆ తర్వాత ముక్తి, విముక్తి ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అనేది మనకు క్లాసికల్ లిటరీ ట్రెడిషన్లో రాయబడ్డది. అది యోగ, సాంఖ్య. యోగ అంటే మన యోగాలు ఇట్లా కింద మీద మన ప్రధానమంత్రి గారు చేసే యోగా కాదండి, తత్వశాస్త్రం. యోగా అనేది ఒక నాలెడ్జ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అంటే అది కూడా ఒక భాగం అని చెప్పొచ్చు. సాంఖ్య అంటే లెక్కలు, న్యాయ అంటే ఒక న్యాయానికి వాట్ ఈస్ జస్టిస్. మనం ఎప్పటికీ ఉద్యమాలు చేసేటప్పుడు వీ వాంట్ జస్టిస్ అంటుంటాం కదా. న్యాయం అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ మనం వైశేషిక, వేదాంతం, మీమాంసం, వేదాంతంలో పడిపోతుంటారు అప్పుడు. ఇవన్నీ కూడా మన యొక్క భారతదేశ తాత్విక విచారణలు. ఈ తర్వాత ఇవి కాకుండా మన బౌద్ధ, జైన మతాలు కూడా ఉన్నాయి. బౌద్ధుడు ప్రీఎమినెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజాన్ని క్వశ్చన్ చేశాడు, జైనులు కూడా క్వశ్చన్ చేశారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ ప్రభావం
ఈ భారతదేశంలో బ్రిటిష్ రాక అనేది భారతీయ సమాజానికి సుదీర్ఘ పరిణామాన్ని కలిగించిన సంఘటన. ఇది మొత్తం డిఎన్ఏనే మార్చింది, భారతదేశ డిఎన్ఏ అనుకోండి. అంటే ఉదాహరణకు మీకు అట్లా ఇది సూపర్లేటివ్ అనుకోకూడదు మీరు. దీని యొక్క మొత్తం స్ట్రక్చర్ని మార్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్కూళ్ళు, కాలేజీలు, ఆలోచన విధానం, డ్రెస్సింగ్ ప్యాటర్న్, ఫుడ్ ప్యాటర్న్, మనం ఆలోచించే విధానము, ఇవన్నీ కూడా మొత్తం మారిపోయాయి మన బ్రిటిషర్స్ రాకతో. కొత్త సామాజిక మరియు ఆర్థిక శక్తుల కారణంగా పురాతన సాంప్రదాయాలు క్షీణించడం ప్రారంభించాయి. మనకు ఓల్డ్ అనేది మొత్తం మర్చిపోయాం. సంస్కృతం మరియు పర్షియన్ లాంటి సాంప్రదాయ భాషలు క్షీణించాయి మరియు ఆంగ్లము అధికార భాషగా మారింది. అంటే సంస్కృతం పోయింది, పర్షియా పోయింది, ఆంగ్లం అనేది ఒక పెద్ద అదే కూర్చుంది. మాంచెస్టర్, లంకెస్టర్, ఫెషిల్డర్, లండన్ లాంటి భారతీయ మార్కెట్లో బ్రిటిష్ తీసుకొచ్చిన మెషిన్, మెక్డొనాల్డ్ ఇతర వస్తువుల పోటీని తట్టుకోలేక భారతదేశంలోని సాంప్రదాయ హస్తకళలు క్షీణించాయి. మన భారతదేశము ఈ పెద్ద వాటిని తట్టుకోలేక అది మన భారతదేశంలో హస్తకళలు మొత్తం పోయాయని చెప్పవచ్చు. వలస పాలనలో భారతీయ గ్రామాలు ఆచరణీయ ఆర్థిక యూనిట్లు కొనసాగలేకపోయాయి. అంటే ఒక ప్రాక్టికల్గా మనం బతకడానికి సరిపోయే యూనిట్లుగా భారతదేశ గ్రామాలు క్షీణించాయని చెప్పవచ్చు. ఉదాహరణకి మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోవడం కనుక చూస్తే, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి రైస్ కానివ్వండి, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి పచ్చళ్ళు కానివ్వండి, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ప్రింట్లు కానివ్వండి, టెలివిజన్లు కానివ్వండి, ఏదైనా కానీ ఈ యొక్క తెలంగాణలోని గ్రామీణ రాజకీయ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీసి ఏ రకంగా అయితే తెలంగాణ ఏర్పాటుకు అవి చేశాయో, అట్లా ఇక్కడ ఇవి ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క రాక అనేది ఈ యొక్క గ్రామాలు పూర్తిగా తట్టుకోలేకపోయాయని మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం. మధ్యతరగతి ఆవిర్భావం, రాజాలు, జమీందారు, తాలూకాదారులు మొదలైన పూర్వ భూస్వామ వర్గాలు ఇప్పుడు మధ్యలో లేవు. నిజానికి బ్రిటిష్ కాలంలో ఉద్భవించిన మధ్యతరగతి వర్గాలు ఇప్పుడు భారతీయ సమాజంలో అన్ని సామాజిక రంగాలలో ప్రముఖంగా ఉన్నారు. ఒకప్పుడు బ్రిటిష్ టైంలో బెనిఫిట్ అయిన వాళ్ళే ఈరోజు భారతదేశంలో ముందంజలో ఉన్నారు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే పునాదులు పడ్డాయి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకే పునాదులు లేవు. మా నాన్న బ్రిటిష్ టైంలో పనిచేయలేదు, మా తాతలు పనిచేయలేదు, మా అన్నలు పనిచేయలేదు. బ్రిటిష్ టైంలో మా అన్నలు లేరు అనుకోండి, మా అయ్యలు, మా తాతలు ఎవరు కూడా బ్రిటిష్ టైంలో వాళ్ళ దగ్గర ఉద్యోగస్తులు లేరు. ఉంటే నేను వేరే రకంగా ఉండేవారు నేను. అందుకని వాళ్ళు ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ నాన్న బ్రిటిష్ దగ్గర పనిచేయడం వల్లనే కదా అతనికి రాయడము, అసలు విద్య, వైద్యం ఇవన్నీ తెలిసింది. అట్లా తెలియడం వల్లనే కదా రవీంద్రనాథ్ ఠాగూర్ అతి గొప్పగా వ్యక్తిగా ఈరోజు మలచబడ్డాడు. ఈ రకంగా మధ్యతరగతి వర్గాలు ఎట్లా డెవలప్ అయ్యాయంటే, ఈరోజు అన్ని రంగాలలో ప్రముఖంగా ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు టాటాలు, బిర్లాలు కనుక తీసుకుంటే వాళ్ళందరూ కూడా, లేకపోతే ఇంకెవరైనా తీసుకుంటే వాళ్ళందరూ కూడా స్వతంత్రోద్యమ కాలంలో బ్రిటిషర్స్ దగ్గర పనిచేశారని మనం అర్థం చేసుకోవాలి. ఈ యూనిట్లో చర్చ సామాజిక ఆలోచనలో మధ్యతరగతి తీసుకోబట్టే ఆచార మరియు గృహ రంగాల్లో కులాలు ముఖ్యమైనవి అయినప్పటికీ వృత్తి మరియు ప్రజా జీవితాలలో తరగతులు ముఖ్యంగా మారాయి. మధ్యతరగతి అనే పదాన్ని స్వచ్ఛమైన ఆర్థిక వర్గంగా ఉపయోగించారు. భారతదేశంలో మధ్యతరగతి అంటే ఒక మధ్యతరగతి కాదు, ఇంటర్మీడియట్ కాస్ట్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మధ్యతరగతి సభ్యులు ఉమ్మడి ఆర్థిక జీవితాన్ని మాత్రమే కాకుండా సామాజిక సంస్కృతి జీవితాన్ని కూడా పంచుకుంటారు. అంటే ఒక సామాజిక సంస్కృతి జీవితం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు తమిళ డైరెక్టర్ బాలచందర్ సినిమాలు చూస్తే అన్ని వంతులేని కథ కానివ్వండి, ఇది కథ కాదు కానివ్వండి, లేకపోతే చాలా చాలా సినిమాలు కూడా ఇప్పుడు నేను జయప్రదను అంత అద్భుతంగా గురించిన అంతులేని కథలో ఒక మధ్యతరగతి స్త్రీ బట్టలు మార్చుకునే విధానం అనేది నాకు తెలిసేది భారతీయ చలనచిత్ర సినిమాలో అదొక క్లాసిక్ సీన్ అని చెప్పవచ్చు. ఎట్లా అంటే మధ్యతరగతి జీవితాల కుటుంబాన్ని చూపించారు. మీకు సినిమాలలో కూడా ఎవరు మన ఈయన ఉన్నాడు కదా, ఆయన పేరు సత్యజిత్ రే కూడా మధ్యతరగతి యొక్క సక్సెస్ని ఎట్లా చూపిస్తాయి, అది ఏ రకంగా ఉంటుంది అనేది ఆయన చెప్పగలిగాడు. ఈ రకంగా మీకు మధ్యతరగతి యొక్క మానసిక తత్వాన్ని అది మనకు చూపిస్తుంది. ఈ రకంగా మధ్యతరగతి ఆవిర్భావం జరిగింది, ఒక సంస్కృతి జరిగింది. అయితే భారతదేశంలో మధ్యతరగతి అంటే అది మనము వేరే రకంగా కాకుండా మనం దాన్ని వేరే రకంగా దానికి ఒక సంస్కృతి, దానికి ఒక కల్చర్ కూడా ఉంటుందని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. సామాజిక మతపరమైన సంస్కృతం 19వ శతాబ్దం ప్రారంభంలో బెంగాల్ చెందిన రాజా రామ్మోహన్ రాయ్ సతీ, శిశు హత్య మొదలైన మూఢనమ్మకాలను మరియు చెడు పద్ధతులను వదిలేసి భారతీయులు ప్రగతిశీలు అవుతారని నమ్మాడు. రాజా రామ్మోహన్ రాయ్ యొక్క సతీని అతను వ్యతిరేకించాడు. అతను బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఇది ఆధ్యాత్మిక వేదికగా ఉంటుంది. ఇక్కడ కుల లేదా మూఢనమ్మకాలతో సంబంధం లేని సభ్యులు ఏకోశ్వర విగ్రహారాధన వంటి ఉండవని ఆయన చెప్పాడు.
రాజా రామ్మోహన్ ప్రభావం ప్రధానంగా బెంగాలీ పట్టణ అక్షరాస్యత సమూహాలకు మాత్రమే పరిమితమైంది. అయితే ఇది గ్రామీణ ప్రాంతాలలో పోలేదు. ఇప్పటికీ మీకు కుల హత్యలు, మత హత్యలు ఎక్కడ ఉంటాయండి? ఈ కుల హత్యలు, మత హత్యలు అన్నీ ఎక్కడ ఉంటాయంటే గ్రామీణ ప్రాంతాలలోనే ఉంటాయి. అది ఎట్లా అంటే గ్రామీణ ప్రాంతాలలోనే ఈ యొక్క దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కుల లేదా మూఢనమ్మకాలతో సంబంధం లేని సభ్యులు రాజా రామ్మోహన్ ప్రభావం ప్రధానంగా బెంగాలీ పట్టణ అక్షరాస్యత సమూహాలు మాత్రమే పరిమితం. బెంగాల్ అనేది ఒక రకంగా చెప్పాలి అంటే భారతీయ సాంస్కృతిక రాజధాని అని చెప్పొచ్చండి. మీరు ఎన్ని నవలలు వచ్చాయి అక్కడ, ఎంతమంది రైటర్స్ వచ్చారు, ఎంతమంది సోషల్ రిఫార్మర్స్ వచ్చారు. అది ఒక కల్డ్రౌన్ అంటే మనకు అది ఎట్లా అంటే అది మనం పొయ్యి మీద కూర కింద పెడితే ఎట్లా ఉడుకుతా ఉంటుందో అట్లా ఉడికింది భారతదేశాన్ని, ఉడికించింది. సాహితీపరంగా చెప్తున్నాను. సాహితీపరంగా అది ఒక గొప్ప అదని చెప్పొచ్చు. మహారాష్ట్ర న్యాయవాది ఆయన కూడా ఈ యొక్క సామాజిక సంస్కరణలకి పాటుపడ్డాడని చెప్పుకోవచ్చు. ప్రార్థన సమాజం బెంగాల్ బ్రహ్మ సమాజంలో విస్తృతంగా రూపొందించబడ్డది. పునరుద్ధరణోద్యమాలు అవేమో రిఫార్మిస్ట్ మూమెంట్, ఇవేమో రివైవల్ మూమెంట్. రెండు పునరుద్ధరణోద్యమాలు కూడా ప్రస్తావించవచ్చు. దయానంద సరస్వతి ప్రారంభించిన ఆర్య సమాజం మతంలోని అనారోగ్య లక్షణాలను, కుల సంస్కృతి, మూఢనమ్మకాలు, ఆచారాలను మొదలరించి తొలగించి వేదాల ప్రాచీన స్వచ్ఛతకు తిరిగి వెళ్ళాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గెట్ బ్యాక్ టు వేదాస్ అని ఆయన చెప్పాడు. ఈ సాంప్రదాయం మరియు ఆధునిక భాగాలను కలిగి ఉన్న ఒక రకమైన విద్యను స్పాన్సర్ చేస్తుంది. అంటే ఇది ఎట్లా అంటే ఒక పక్క నీకు నీ యొక్క భావాలు ఉండాలి, అట్ ద సేమ్ టైం నీకు ఆధునిక భావాలు కూడా ఉండాలనేది దయానంద సరస్వతి యొక్క ఆలోచన. ఆంగ్ల వేద కళాశాలను ఆయన ఉత్తర భారతదేశంలో చెప్పారు. మన ఈశ్వరయ్య గారు మనం చెప్తే ఏమన్నారంటే ఈ యొక్క ఆర్య సమాజ్ యొక్క కొన్ని బ్రాంచెస్ నార్త్ ఇండియాలో కూడా ఉన్నాయి. అబ్బాస్ అక్కడ ఏంటి అంటే మన వెస్టర్నర్స్కి చాలా మందికి ఈ యొక్క మన ఇండియన్ పాఠాలు నేర్పిస్తూ ఉంటారని చెప్పింది. దీంతో పాటు రామకృష్ణ మిషన్కు రెండు నేపథ్యాలు నేను చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నాం. మరి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛ కోసం రాజకీయ ఉద్యమం భారతదేశంలో 19వ శతాబ్దం చివరిలో భారతదేశంలో స్వతంత్రం కోసం ఒక రాజకీయోద్యమం తలెత్తింది. అంటే మనకు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ మోనోగ్రాఫ్స్, వాళ్ళ చదువు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ తెలిసిన తర్వాత మన వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా కూడా కలిసి స్వతంత్రం కావాలని స్వతంత్ర పోరాటాన్ని తీసుకురావడం జరిగింది. ఎన్కే గాంధీ తెరపైకి రావడంతో కాంగ్రెస్ ఒక సామూహిక రాజకీయ పార్టీగా అవతరించింది. ఇట్స్ బికేమ్ ఏ మాస్ పార్టీగా. ఇందులో పట్టణ నిపుణులు, రైతులు, చేతి వృత్తుల వారు మరియు పారిశ్రామిక కార్మికులు, ప్రాథమిక సభ్యులలో ఎక్కువ మందిని ఏర్పాటు చేశారు. ఇదేంటి అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఎన్లైటెండ్ క్లాస్ అనేది కాంగ్రెస్లో చేరి వాళ్ళు స్వతంత్రాన్ని గురించి పోరాడమని జరిగింది. అంటే ఎన్కే గాంధీ రావడంతో ఏమైంది అంటే ఇది ఒక మాస్, అదొక ఆకాశం లాగా ఎదిగిందని చెప్పొచ్చు, ఒక భూమిలాగా విస్తరించిందని చెప్పొచ్చు. ఈ రకంగా ఆకాశం లాగా ఎదగడం, భూమిలాగా అనేది ఎంకే గాంధీ యొక్క రావడంతో ఇది మొదలైంది అని మనం చెప్పుకోవచ్చు. స్వదేశీ ఉద్యమము, సహాయ నిరాకరణ, ఇవన్నీ క్విట్ ఇండియా నువ్వు వదిలేరా బాబు, క్విట్ తెలంగాణ అని మనం ఎట్లయితే తెలంగాణ ఉద్యమం చెప్పాము, క్విట్ ఇండియా అనేది కూడా క్విట్ తెలంగాణ అనేది కూడా ఇక్కడి నుంచి చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి భారతదేశం యొక్క స్వతంత్ర దాని నుంచి మన క్విట్ అనే అది బాగా ఫేమస్ అయిందని చెప్పొచ్చు. క్విట్ ఇండియా నుంచే క్విట్ తెలంగాణ అంటే తెలంగాణను వదిలేయండి అని మనం చెప్పుకోవడం జరిగింది. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ రాజ్య వ్యతిరేక కార్యకలాపాలు పేర్కొన్న అనేక మందిని ఉరితీశారు. అంటే ఆ రోజులలో ఇప్పుడు కనుక మన మోడీ ప్రభుత్వం సెడిషన్ అని ఒక కొత్త తీసుకొచ్చి ఎప్పుడో ఆ రోజు గాంధీ గారి టైంలో ఎట్లయితే దేశద్రోహం చేటుకులో మనం స్వతంత్రం గురించి మాట్లాడే వాళ్ళని ఎట్లా జైలు వేశారో అదే చట్టాన్ని ఈరోజు అమిత్ షా గారు మరియు మోడీ గారు ఆ చట్టం ఇంకా అది నల్ల చట్టాలు ఇంకా ఉపా చట్టాలు తీసుకొచ్చేసి అవే చట్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎవరైనా అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తే ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకంగా ఏదైనా పాల్గొంటే దాన్ని తీవ్రవాద కార్యకలాపాలుగా పేర్కొనడం అనేది అది నిజంగా కూడా మన చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏమీ మారలేదని చెప్పడానికి ఒక ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మన యొక్క మేధా పూర్వజన్మ భారతదేశంలో
భారతీయ ప్రముఖ బ్రిటిష్ ప్రభావం మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు. భారతదేశంలో శతాబ్దాల పాటు సాంప్రదాయం ఉంది. శతాబ్దాల పాటు, వందల సంవత్సరాల పాటు సాంస్క్రిట్ ట్రెడిషన్ అనేది జరిగింది. శ్రేష్టత యొక్క ముఖ్య లక్షణం సంస్కృత జ్ఞానం. అంటే నీకు హాల్ మార్క్ ఆఫ్ యువర్ హైనెస్ ఈస్ సంస్కృత్. తన భక్తి దశలో ప్రాంతీయ భాషలో అధిక నాణ్యత గల సాహిత్యం అభివృద్ధి చెందింది. ప్రాంతీయ భాషలలో సాహిత్య కార్యక్రమాలను ప్రేరేపించి భక్తులు స్వయంగా రచయితలు లేదా వారి బోధన సాహిత్యం కృషి చేశారు. తులసీదాస్, సూర్దాస్ వరుసగా అవధి మరియు బ్రిడ్జ్. తులసీదాస్ మరియు సూర్దాస్ ఇద్దరు కూడా రామాయణం, కంపరామాయణము, తులసి రామాయణం ఇవన్నీ కూడా రాయడం జరిగింది. అది అవధి భాషలోను బ్రజ్ భాషలో రాశారు. కబీర్ ఏమో హిందూ యొక్క రూపాంతరం. అతను శంకరాదేవ అస్సామి, చైతన్య బెంగాలీ, నామ్దేవ్ మహారాష్ట్ర, తుకారం వీళ్ళ, నర్సీ మెహతా గుజరాతీ, పురందరదాస్ కన్నడ, నయనార్లు మరియు అల్వార్లు తమిళంలో. ఇంకా వీళ్ళందరూ కూడా రైటింగ్ అనేది నువ్వు ఏ భాషలో చేస్తున్నావు అనేది చాలా చాలా ముఖ్యమండి. ఎందుకంటే అది ఒక టెక్స్ట్గా మీకు ఉండిపోయింది, అది రాబోయే వాళ్ళకి ఒక జ్ఞానంగా ఉండిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. 9వ శతాబ్దం తర్వాత ఇట్లా లోకల్ లాంగ్వేజెస్లలో లిటరీ ట్రెడిషన్ అనేది రావడం మొదలుపెట్టింది. అంతేందుకండి, మనకు శ్రీశ్రీ టైం కూడా రాయడము అంటే అది సంస్కృతమే అన్నట్టు ఉండేది. కంతపత్యం రాయకపోతే పండిస్తూ సమానం అని ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉండేవి. భారతదేశంలో ఆధునిక విద్య యొక్క నిర్మాణం చెప్పచ్చు. 3 బ్రిటిష్ ప్రెసిడెన్సీలలో కలకత్తా, బాంబే మరియు మద్రాసులలో 19వ శతాబ్దంలో విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. భారతదేశంలో బరోడా, మైసూర్, హైదరాబాద్లో రాచరిక రాష్ట్రాలలో బరోడా, మైసూర్, హైదరాబాద్ ఆధునిక విద్య కోసం సంస్థలు స్థాపించబడ్డాయి. మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఉందనుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో నిజాం మొదలుపెట్టాడు. అది 100 సంవత్సరాలు అయిపోయింది. ఉన్నత విద్యా సంస్థలు ఆంగ్ల మాధ్యమాన్ని కలిగి ఉండగా దిగువ పాఠశాలలో మాతృభాష అంటే ప్రాంతీయ భాషలో ఉండేది. ఇప్పుడు మనకి యూనివర్సిటీలన్నీ కూడా ఇంగ్లీష్ దాంట్లో ఉంటాయి, స్కూళ్ళు కాలేజీలు మాత్రం తెలుగులో ఉంటాయి. ఇది అప్పుడు 3 భాష సిద్ధాంతాన్ని నెహ్రూ గారు ప్రతిపాదించారు. అదే ఇప్పటికీ కూడా ఉందనేది మనం చెప్పుకోవచ్చు. విద్య యొక్క ఉద్దేశం భారతీయ కళలు మరియు శాస్త్రాల్లో శిక్షణ ఇవ్వడం, తద్వారా వారు భారతదేశంలో బ్రిటిష్ పాలనకు సజావుగా సహకరించారు. అంటే ఇవి ఎందుకు పెట్టారా అంటే, అసలు విద్య కూడా భారతదేశంలో ఎందుకు వచ్చిందంటే, బ్రిటిష్ వాళ్ళు అయితే వాళ్ళ మనుషుల్ని ఆ ఓడలలో తీసుకొచ్చి మనుషుల్ని తీసుకురాలేదు. ఇక్కడ ఉన్న ఒకరిని ట్రైన్ చేస్తే వాడు మన దగ్గర పడి ఉంటాడు కదా అనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళకి కావాల్సిన చదువు, ఇంగ్లీష్ చదువు, డ్రెస్సింగ్ ఇవన్నీ కూడా వాళ్ళని నేర్పి వాళ్ళ దగ్గర కూలీలుగా, ఒక రకంగా భారతదేశంలో కూలీలుగా మన భారతీయుల్ని ఉంచారని మనం చెప్పుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్గా, న్యాయ వ్యవస్థలో కింది. ఇప్పుడు జడ్జిగా అన్నారనుకోండి, జడ్జి గారికి ఇచ్చే ముందు అతను కింద గుమస్తా ఉంటాడు. గుమస్తాలుగా భారతదేశంలోని వ్యక్తుల్ని వాళ్ళు అచ్చేయడం జరిగింది. సామాజిక శాస్త్రం మరియు సామాజిక భారతదేశంలో మానవ శాస్త్రం. సామాజిక శాస్త్రం ఒక క్రమశిక్షణగా భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడంలో పనిచేసిన సామాజిక ఆలోచన పరులు, తత్వవేత్తలు, నిర్వాహకులు, అలాగే భారతీయ సమాజం చట్టం, కుటుంబం, మతం, కులం వంటి నిర్దిష్ట అంశాలను అధ్యయనం చేసిన తర్వాత చాలా వరకు వచ్చింది. వ్యవస్థ మరియు అందువలన ఆల్ఫ్రెడ్ మొదలైన ఇండాలజిస్టులు అందించిన సహకారంతో భారతదేశంలో సామాజిక శాస్త్ర అభివృద్ధి దోహదపడింది. అంటే ఇండాలజిస్టులు భారతదేశంలో ఇప్పుడు మనకు ఇండాలజీ అనేది ప్రధానంగా భారతదేశంలో డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. మనకు ఈయన కనుక అది ఎవరు, ఆయన బ్రిటిషర్, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన పేరు మీద గ్రంథాలయమే ఉంది. ఆయన చాలా సంస్కృత వాటిని తెలుగులోకి, ఇంగ్లీష్లో సిసి బ్రౌన్, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా చాలా మంది కృషి చేశారు. భారతదేశాన్ని, ఈ యొక్క భారతీయ వాజ్మయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేశారని మనం అర్థం చేసుకోవాలి. సోషియాలజీ మరియు సామాజిక శాస్త్రం, సామాజిక భారతదేశంలో మానవ శాస్త్రం. అంటే సోషియాలజీ, సోషల్ ఆంథ్రోపాలజీ. ఇక్కడ మీకు ఒకటి గమనించాలి, భారతదేశంలో ఈ సెన్సెస్ రిపోర్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు అవి భారతదేశంలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే అవి చైతన్యాన్ని ఎట్లా రగిల్చాయంటే, అవి చేయడం వల్ల మేము ఇంతమంది ఉన్నాం. ఈ కులగణ ఎంఎన్ శ్రీనివాస్ కూడా సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియాలో వివరిస్తాడు అంటే, భారతదేశంలో
ఈ యొక్క చైతన్య స్థాయి ఎట్లా వచ్చింది అంటే ఈ సెన్సెస్ రికార్డ్స్ రావడంతో ఈ యొక్క డామినెంట్ సెన్సెస్ ఇవన్నీ కూడా అవి బాగా సామాజిక మార్పుకు దారితీసాయని చెప్పొచ్చు. అంటే భారతదేశం ఏమైంది అంటే ఈ రకంగా మనకు సెన్సెస్ రిపోర్ట్స్, బ్రిటిషర్స్, ఇండాలజిస్టులు వీళ్ళందరూ కూడా భారతదేశంలో సామాజిక శాస్త్ర ఆవిర్భావానికి మనకు కృషి చేశారని చెప్పొచ్చు. యాక్చువల్గా మనం మీకు ఇంకో విషయం ఏంటంటే అసలు సామాజిక శాస్త్రం అనేది యూరోప్లో అయినా అమెరికాలో అయినా వెల్ ఎంట్రెన్స్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. అంటే అమెరికాలో అయితే మరీ ముఖ్యంగా అది బాగా పాతిపోయి ఉందని మనం చెప్పుకోవచ్చు. నేను చదివిన పుస్తకం ఏం చెప్తాడంటే అమెరికాలో ఇది బాగా అది వేళ్ళనుకుని ఉంది, బ్రిటన్లో కూడా ఉంది. ఇది భారతదేశంలో త్రూ ది ఇండాలజిస్ట్, త్రూ ది మ్యాన్స్క్రిప్ట్స్, త్రూ ది బ్రిటిష్ ఆఫీసర్స్. ప్యాట్రిక్ గిడెన్ ఈజ్ ఏ బయాలజిస్ట్ అండ్ టౌన్ ప్లానర్. ఇది ఫస్ట్. అండ్ బాంబేలో సోషియాలజీని మొట్టమొదటిసారిగా పెట్టుకోవడం జరిగింది. సోషియాలజీ మరియు ఆంథ్రమాలజీ లింక్, ఈ రెండింటి కూడా ఎథ్నో సోషియాలజిస్ట్ అన్నారండి. ఎందుకు అంటే ఎథ్నో అంటే ఒక కమ్యూనిటీని పూర్తిగా రాయడం అనేది. ఎథ్నో సోషియాలజిస్ట్గా ఇది మనం జాతీయవాద టైంలో కూడా మనం వచ్చిందని చెప్పుకోవచ్చు. అసలు జాతీయవాదం అనేది కూడా ఇది బై ప్రొడక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ కలోనియల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకు స్వేచ్ఛ, స్వాతంత్రము, సౌభాతృత్వం అనేది ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి వచ్చాయి. ఆ తర్వాత ఎడ్యుకేషను, నాలెడ్జ్, ఈక్వాలిటీ, లా ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ నుంచి వచ్చాయి. ఈ రకంగా భారతదేశం అనేది భారతీయ స్వతంత్రోద్యమం కూడా ఈజ్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ ది కలోనియలిజం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కమ్యూనికేషన్లు, రవాణా, టెలిఫోన్లు, ప్రింటింగ్ ప్రెస్, మీడియా ఇవన్నీ కూడా అంటే మనకు ఫార్మల్ జస్టిస్ డెలివరీ సిస్టమ్స్. అంటే ఇప్పుడు రాజులు ఏం చెప్తే అది ఉండేదండి, కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. నువ్వు కోర్టులో నీకు ఒక చిన్న కోర్టులో అన్యాయం జరిగితే మధ్యతరగతి కోర్టులో పోవచ్చు, మధ్య కోర్టులో అన్యాయం జరిగితే ఉన్నత కోర్టుకు పోవచ్చు. అది ఉంటుంది. నువ్వు అక్కడ కూడా అన్యాయం జరిగితే నువ్వు రివ్యూకి వేయచ్చు. ఈ రకంగా ఈ యొక్క భారతదేశంలో ఈ రకంగా సోషియాలజీ, ఆంథ్రోపాలజీ వచ్చిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే అన్ని కమ్యూనికేషన్లు, రవాణా, ప్రింటింగ్ ప్రెస్, జస్టిస్, ఎడ్యుకేషను, మోడర్న్ ఎడ్యుకేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్, ఇవన్నీ ఆస్ట్రో ఫిజిక్స్, ఆస్ట్రానమీ. ఇప్పుడు పెద్ద పెద్ద సైంటిస్టులు అయ్యారండి. వాళ్ళు పెట్టినటువంటి ప్రెసిడెన్సీ కాలేజీ, వాళ్ళు పెట్టినటువంటి ఈ యొక్క యూనివర్సిటీ నుంచే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సోషియాలజీ మరియు ఇండియాలజీ మధ్య లింక్ అయితే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం ఇప్పుడు యూరప్కి లాటిన్ ఉండదు. ఒకటి బండ గుర్తు పెట్టుకోండి. మనకు సంస్కృతం ఎట్లా ఉందో యూరోప్కి లాటిన్ ఎట్లా ఉంది. అది లాటిన్ ఉండడం వల్ల అనేది అంటే అక్కడ లాటిన్ తెలిస్తేనే గొప్పగా ఫీల్ అయ్యేవారు. ఆ తర్వాత ఇంగ్లీష్ వచ్చేసి దాన్ని రిప్లేస్ చేసింది. ఇక్కడ తెలుగు సమాజాలలో కూడా సంస్కృతం కూడా బాగా నడిచేది, కానీ అది తెలుగు వచ్చేసి దాన్ని మొత్తం అడ్జస్ట్ చేసింది. అంటే సోషియాలజీకి ఇండియాలజీకి మధ్య లింక్ ఉంది. అంటే భారతదేశాన్ని చదవాలి అంటే మన లిటరీ ట్రెడిషన్ ఈజ్ ఇన్ సాంస్క్రిట్ కాబట్టి ఆ సంస్కృతాన్ని తెలియాలంటే మన సంస్కృతం తెలుసుకోవాల్సింది కాబట్టి అది ఇండలాజికల్ స్టడీస్కి ఉపయోగపడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మన సమాజానికి మార్గదర్శక నియామకాలు మరియు విలువలు ఏమిటి, భారతదేశం యొక్క తాత్విక సాంప్రదాయం ఏంటి అని చూస్తే మనం ఇంతకుముందు 7 అవి తెలుసుకున్నాం. ఈ కారణాల వల్ల ఇండాలజిస్టులను పిలుస్తారు. ఇండాలజీ అనేది భారతదేశం మరియు సంస్కృతి అధ్యయనం చేస్తుంది. అంటే భారతదేశం యొక్క సంస్కృతి ఏంటి అనేది ఇండాలజీ అర్థం చేస్తుంది. భారతీయ సమాజం భౌతికవాదమా లేకుంటే ఆధ్యాత్మికవాదం, ఇది ఎప్పుడు కన్ఫ్యూజన్ అండి. ఇప్పుడు ఏమంటారు అంటే మీ అందరికీ తెలుసు, వెస్ట్ అనగానే అది భౌతికవాదము, ఈస్ట్ అనగానే ఒక ఆధ్యాత్మికవాదం అనే ఒక డివైడ్ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూడాలి. అంటే కొంతమంది ఏమంటారు, ముస్లిం అబ్బాస్ ఇదంతా మన వాళ్ళే చాలా పెద్ద మెటీరియలిస్టులు, ఆధ్యాత్మికవాదులు, వేరే దేశస్తులు ఇంకా ఆధ్యాత్మికవాదులు అని చెప్తారు. ఇప్పుడు దశమ భాగం అని క్రిస్టియానిటీ చెప్తుంది, ఇస్లాంలో జకాత్ జనా అని అంటారు, అది చెప్తుంది. అంటే వాళ్ళు భావవాదులా మనం భావవాదులమా, లేకుంటే వాళ్ళ ఆధ్యాత్మికవాదులా మనం ఆధ్యాత్మికవాదులమా అనే ఈ డివైడ్ అనేది ఎప్పటి నుంచి ఉంది. దీంట్లో చాలా మంది అధ్యయనం చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకా వీటన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు ప్రముఖమైనటువంటి సోషియాలజీని నా స్లైడ్లో చెప్పలేకపోయాను. వాళ్ళు ఏంటంటే ఒకటి భారతదేశంలో ఈ యొక్క సోషియాలజీ పునాది వేసిన వ్యక్తులలో మొట్టమొదటిసారిగా వినయ్ కుమార్ అనే అతన్ని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అతను ఒక రేషనలిస్ట్. అతను భారతదేశంలో ఈ యొక్క సోషియాలజీకి పునాదులు వేశాడని మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత అతను ఏమంటాడు అంటే
అతన్ని మ్యాక్స్ వెబర్ అని కూడా భారతదేశంలో చెప్తారు. అంటే ఒక పక్కంగా మనం భారతీయంలోని కొన్ని విలువలని రిటైన్ చేయొచ్చు. దీంట్లో అతను రేషనలిస్ట్ కమ్యూనిస్ట్ అయినప్పటికీ ఆయన భారతదేశంలోని కొన్ని వాటిని మనం రిటైన్ చేయాలని చెప్పాడు. ఆ తర్వాత కుమారస్వామి సిఓఓ ఎన్ఈఆర్ అంటే కోఆపరేట్ స్వామి అని ఆయన పేరు వస్తుంది. ఆయన కూడా భారతదేశంలో ఈ యొక్క సోషియాలజీకి దానికి చేయడానికి బాగా కృషి చేశాడు. అతను ఏమంటాడు అంటే భారతీయ సంస్కృతిలోని సెక్యులర్ వాల్యూస్ ఉన్నాయని వాటిని రిటైన్ చేయాలి అని చెప్తాడు. అంటే ఈ యొక్క వసుదైక కుటుంబం అనేది ఇట్లాంటి భావాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. మనం దాన్ని కల్టివేట్ చేయాలి అనేది ఈ యొక్క కుమారస్వామి చెప్తాడు. వీటన్నిటికంటే ఇంకా ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన సోషియాలజీకి జిఎస్ గురియే, ప్యాట్రిక్ గిడెన్స్ వీళ్ళైతే ఏ రకంగా ఎర్లీ ఆంథ్రోపాలజిస్ట్, బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్స్, గెజిటర్స్, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఎట్లయితే పునాదులు వేశాయో అదేవిధంగా భారతదేశంలో ఇంకా ప్రధానంగా చెప్పుకోవాలంటే ఐరావతి కార్వే గారు చాలా ప్రధానమైనటువంటి యొక్క పాత్ర పోషించారు అని చెప్పొచ్చు. ఆయన జిఎస్ గురియే గారు ఫస్ట్ సోషియాలజీ హెడ్ బాంబేలో ఉన్నప్పుడు ఆయన శిష్యుడైనటువంటి మన ఐరావతి కార్వేకి ఆమెకు మరాఠీలో బాగా పట్టుంది, ఆ తర్వాత సంస్కృతంలో పట్టుంది. ఆమె భారతదేశంలోని మహాభారతాన్ని చదివి, ఇప్పుడు నా చిన్నప్పుడు మా ఊర్లో రామాయణ మహాభారతాలు వేసేవాళ్ళండి. అది ఇప్పుడు పోయింది. అది పోయి మొత్తం ఇప్పుడు అంతా టీవీలు, పేపర్లు వచ్చేసేసి సంస్కృతి అంటే ఓరల్ ట్రెడిషన్ అనేది డై అయిపోయింది. అంత ఎలక్ట్రానిక్ ట్రెడిషన్. థియేటర్ కూడా చచ్చిపోయింది. దీక్షకుంట్లో ఉన్న థియేటర్ చచ్చిపోయిందని ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక జస్ట్ 45 సంవత్సరాలు 48 సంవత్సరాలు ఉంటే ఒక 30 సంవత్సరాల క్రితం ఒక థియేటర్ అంటూ ఉండేది ఊర్లో. అది ఎంత గొప్పగా ఉండేదంటే మనం చనిపోయినప్పుడు అది మనుషుల్ని ఓదార్చడానికి అంటే ఆ పెనుబాధను ఓదార్చడానికి ఉండేది. అది పోయింది. దాని ఏమైనా కానీ సెల్ ఫోన్లు, టీవీలు ఇవే ఉన్నాయి కానీ ఇంకేం లేదు. అంటే ఇండాలజీ అనేది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి. వీటిని అర్థం చేసుకోవాలి. ఆమె మహాభారతం అంటే ఎందుకు చెప్పానంటే ఇది ఐరావతి కార్వే గారు మహాభారతాన్ని చదివి ఇంటలాజికల్గా చదివి ఆమె మరాఠీలో యుగాంతర అని దానికి భాష్యం రాశారు. దానికి చాలా పెద్ద అవార్డులు కూడా వచ్చాయి. ఆ యుగాంతర అనేది మాకు విజయతిలకం మేడం గారు మధ్య మధ్యలో పాఠాలు చెప్తారు. యుగాంతర అనేది ఒక మహాభారతం మీద అదొక ఆధునికమైనటువంటి కామెంటేటరీ అని చెప్పొచ్చు. అయితే ఐరావతి కార్వే గారు చేసినటువంటి కిన్షిప్ సిస్టమ్ ఇన్ ఇండియా అనేది కూడా భారతదేశంలో పెళ్లిళ్ళు ఇవన్నీ ఎట్లా జరుగుతాయి, ఏ రకంగా ఉంటాయి అనేది మనకు చూస్తే అది ఎట్లా ఆమె సంస్కృతం భారతదేశం నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఆమె స్టడీ చేసి కిన్షిప్. ఇప్పుడు మన దగ్గర సౌత్లో అక్క బిడ్డను చేసుకోవడం అది గొప్పగా చూస్తారు. సినిమాలలో ఎంతమంది హీరోలు మామం చేసుకుంటుంది కాబట్టి అట్లా అక్క బిడ్డను చేసుకుంటారు. కానీ అదే నార్త్ ఇండియాలో కిన్షిప్ సిస్టమ్ అది వాళ్ళ ఊరు బయట మీకు ఖాప్ పంచాయతీ చూసే ఉంటారు. అది ఎంత పెద్ద అక్కడ ఖాప్ పంచాయతీ ఏంటంటే నువ్వు ఒకే ఊర్లో కాదు, ఒక గోత్రం కులంలో కూడా తీసుకోవద్దు. మీకు ఓంపురి నటించిన ఒక సినిమానే ఉంది ఖాప్ పంచాయత్ అని. అయితే ఇక్కడ మనము ఈమె రాసిన మొదట్లో ఆమె యొక్క పుస్తకాలు మహారాష్ట్రలో స్కూల్ పిల్లలందరికీ తెలుసు. ఏంటంటే ఆమె రాసిన పాఠాలన్నీ కూడా స్కూల్ పిల్లలకు ఉన్నాయి కాబట్టి అది అందరికీ తెలుసు. కాబట్టి ఆమెను స్కూల్ టీచర్ ఏమో అనుకున్నారు. కానీ ఆమె సోషియాలజిస్ట్, ఎర్లీ సోషియాలజిస్ట్ అనే విషయము చాలా కొద్దిమంది మాత్రమే తెలుసని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటి అంటే దీంతో పాటుగా మీకు కొంచెం చెప్పడం మర్చిపోయాను. తెలంగాణ ఉద్యమం గురించి కూడా మనం కొంచెం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎట్లా అంటే టీకే ఉమన్, ది జేఎన్యూ రిటైర్డ్ ఎమిరిటస్ ప్రొఫెసర్ ఏం చెప్తాడు అంటే, ఆయన ఏం చెప్తాడు అంటే భారతదేశంలో ఈ యొక్క యాంటీ నిజాం అంటే రైతులు చేసినటువంటి పోరాటం కానివ్వండి, ఆ తర్వాత ఈ స్వతంత్ర పోరాటం కానీ అప్పుడున్నటువంటి ప్రజల యొక్క బలమైనటువంటి యొక్క దాన్ని అప్పుడున్న పాలకులు అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి తెలంగాణ మూమెంట్ వచ్చింది. అంటే స్వతంత్ర ఉద్యమంతో పాటుగా తెలంగాణ ఉద్యమం రైతాంగ సాహిత్య పరంగా ఒక పక్క భారతదేశం అంతా ఇది మన స్వతంత్రోద్యమం మునిగి ఉంటే తెలంగాణ మాత్రము సాయుధ రైతాంగ పోరాటంతో
మునిగి ఉంది. ఎందుకంటే ఇక్కడ రైతులు సాయుధులైపోయి, అది నాకు తెలిసి ప్రపంచంలోనే ఒక గొప్ప అధ్యాయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రైతులు సాయుధులై, ఇప్పుడు సాయుధ మూకలు వాళ్ళు వీరంటే ఎవరు, మనం ఏ టెర్రరిస్టులో ఏ నక్సలైట్లు అనుకుంటాం. ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఒక రైతాంగము సాయుధులు కావడం అనేది, ఇది తెలంగాణలోనే జరిగిందని మనం చెప్పుకోవాలి. ఇది తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం అనేది చారిత్రాత్మకంగా ఒక స్వర్ణాక్షరాలతోటి మనం చెప్పుకోవచ్చు. మన ఇగ్నో డైరెక్టర్ అయినటువంటి రమేష్ గారు కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద పరిశోధన, ఎంతో మంది తెలంగాణ రైతాంగ పోరాటం మీద పరిశోధన చేశారు. బండినిక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడుకో నైజాము సర్కల్లోడ, ఈ గోరి నువ్వు ఉండేదో హైదరాబాదు, దాని చుట్టూ గోలుకొండ, కోట కింద నీ గోరీ కడతాం కొడుకో నైజాము సర్కల్లోడ అనే పాట ఆ టైంలో వచ్చిన అది పాటనే. అది అంటే ఎందుకు చెప్పాను ఈ పాట అంటే, అప్పుడున్నటువంటి రాచరిక వ్యవస్థకి వ్యతిరేకంగా అప్పుడు రైతులు వాళ్ళు ఒక పెను విప్లవం చేయవలసినటువంటి అవసరం వచ్చింది. దాన్ని మనం అంటే టీకే మనం ఏమంటాడు అంటే, భారతదేశంలో సోషియాలజీని, మన ఎమర్జెన్సీ ఆఫ్ సోషియాలజీని, భారతీయ సోషలాజికల్ ట్రెడిషన్ అర్థం చేసుకోవాలి అంటే ఈ యొక్క సంస్కృతం వీటితో పాటుగా రైతాంగ పోరాటాలు, తెలంగాణ ఉద్యమము అని ధనాగరి కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, మావో ఆఫ్ చైనాస్ ప్రెసిడెంట్ హ్యాస్ లెర్న్డ్ హిస్ లెసన్స్ ఫ్రమ్ ది తెలంగాణ ల్యాండ్. తెలంగాణ అనేది ఒక ఎట్లాంటి భూమి అంటే ఒక రణక్షేత్రం అని చెప్పొచ్చు, ఒక పాలస్తీనా లాంటిదని చెప్పొచ్చు. ఎట్లా అంటే పాలస్తీనా కనుక బాలగోపాల్ ఎలక్షన్ అంటే ప్రపంచంలో వాళ్ళ కాళ్ళ కింద భూమి లేకుండా పరాయి భూ ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రపంచంలో పోరాడుతున్నది ఒకే ఒక్కరు, అది పాలస్తీనా వాదులు అని చెప్పాడు. అట్లే తెలంగాణ వాదులు కూడా తమ యొక్క కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి చేజారకుండా పోరాడినటువంటి యోధులను మనం, అది ఒక రణక్షేత్రం, ఒక పాలస్తీనా ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు. ఇక్కడ భిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇక మన ఉస్మానియా యూనివర్సిటీ నేనైతే టెహరాన్, ఇరాన్లో టెహరాన్ యూనివర్సిటీ అయితే ఎప్పటికీ ఉద్యమాలకు అది అడ్డగా ఎట్లా ఉంటుందో, మన ఉస్మానియా యూనివర్సిటీ అట్లా అడ్డగా ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆల్ఫ్రెడ్, మనం భారతదేశం సాంఘిక శాస్త్ర అభివృద్ధి విలియం జోన్స్, హెన్రీ మేనే, ఆ తర్వాత విలియం జోన్స్, మ్యాక్స్ ముల్లర్, ఈ ప్రధానంగా ఈ ముగ్గురు, వీళ్ళు సంస్కృత ట్రెడిషన్, ఆ లిటరీ ట్రెడిషన్ని వాళ్ళు డికోడ్ చేసేసి మనకు ఇంగ్లీష్లో ఇచ్చారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. అంటే సంస్కృతి అధ్యయనం చేశారు వీళ్ళు వెస్టర్న్. ఇప్పటికీ కూడా నా ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు, జర్మన్లో చాలా వరకు ఈ సంస్కృతంలో రాసిన వాటిని వాళ్ళు అధ్యయనం చేసి దాన్ని డికోడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇట్లా భారతదేశంలో సోషియాలజీకి పునాదులు అనేవాళ్ళు చాలామంది సోషల్ థింకర్స్, సోషల్ రైటర్స్, ఈ హెన్రీ మెరీనే, విలియం జాన్స్, గెజిట్స్, సెన్సెస్, బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్స్, బ్రిటిష్ కింగ్స్, వీళ్ళందరూ కూడా కలిసి వెరసి ఈ యొక్క సామాజిక శాస్త్రాన్ని భారతదేశంలో వాళ్ళు పునాదులు వేశారు. అట్లే విధంగా బాంబేలో, కల్కట్టాలో, ఆ తర్వాత ప్రధానమైన యూనివర్సిటీలో 1915 ఆ టైంలో మనకు సోషియాలజీ అనేది భారతదేశంలోకి అది ఎంట్రీ అయింది. అది ఆ రకంగా భారతదేశంలోకి ఎంట్రీ అయ్యి అది పునాదులు వేసుకుందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా సోషియాలజీ, ఇండియాలజీ అనేది మధ్యలో చాలా లింక్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సోషియాలజీకి, ఆంథ్రోపాలజీ కూడా చాలా లింక్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా సాంఘిక శాస్త్రానికి భారతదేశంలో చాలామంది తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, రకరకాల వాళ్ళు ఇక దీనికి పునాదులు వేశారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ట్రెడిషన్. ఈ రకంగా మనం మొత్తం ఒకసారి ఓవరాల్ వ్యూ చూస్తే భారతదేశం యొక్క భారతీయ సామాజిక సాంప్రదాయాలపై ప్రధాన ప్రభావాలు అంటే దాని యొక్క పూర్వాపర ఆలోచనలు, రెండోది సామాజిక మతపరమైనటువంటి ఉద్యమాలు, ఆ తర్వాత స్వేచ్ఛ గురించి జరిగినటువంటి ఉద్యమాలు, ఆ తర్వాత రివైజనిస్ట్ మూవ్మెంట్స్, ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఐరావతి కార్వే, కుమారస్వామి, వీళ్ళ యొక్క లక్షణాలు, ఆ తర్వాత భారతదేశంలో సామాజిక శాస్త్ర అభివృద్ధి అది ఏ రకంగా జరిగింది, ఐరావతి కార్వే గారు ఎట్లా చేశారు, ఆ తర్వాత మానవ శాస్త్రం ఎట్లా అభివృద్ధి చెందింది, అది ఏ రకంగా ఈ భారతదేశంలో ఉంది, ఇవన్నీ కూడా మనకు కలిసి వెలిసి భారతీయ సామాజిక సాంప్రదాయం అంటే ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్ వాజ్ ఎర్లియర్ ఇట్ వాజ్ ఎ బ్రాహ్మణికల్ ట్రెడిషన్, నౌ ఇట్ ఈస్ చేంజింగ్ టు బహుజన్ ట్రెడిషన్, ఫ్రమ్ బ్రాహ్మణిక్ ట్రెడిషన్ టు బహుజన్ ట్రెడిషన్. Now the many
the value systems, the language structure, the way of reading, writing is completely changing because of the various social movements అని చెప్పుకోవచ్చు. అంటే రకరకాలైనటువంటి ఉద్యమాలు, లిటరల్ ఉద్యమాలు కానివ్వండి, భాషా ఉద్యమాలు కానివ్వండి, మనం పోతా ఉంటే శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా ఉద్యమం అని ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయ టైంలో తెలుగును బాగా అభివృద్ధి పరిచి అతను చేసే అష్టకవుల్ని చేశాడని చెప్పుకోవచ్చు. మనం అక్బర్ కూడా, ఎందుకంటే అక్బరు శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో మిగిలిపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రకరకాలైనటువంటి కవులు కళాకారులు ఉండేవారు. అది నాకు తెలిసి ఒక సంస్కృతికి, భారతీయ సామాజిక సంప్రదాయాలకి, సంస్కృతికి అదొక శిఖరాయమానం అని చెప్పచ్చు. నేను తప్పు కావచ్చు, నాకు తెలిసినటువంటి అభిప్రాయం ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుని, అతను మిగతా వాళ్ళని తన యొక్క ఆస్థానంలో అముక్తిమాల్యద రాశాడు. తెనాలి రామకృష్ణుడు మనం శ్రీకృష్ణదేవరాయ అముక్తిమాల్యద రాశాడు, అక్బర్ దీని ఇలాయి రాశాడు. అంటే వీళ్ళంతా రైటర్ కింగ్స్ ఉన్నప్పుడు అది వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫిలాసఫర్ కింగ్ చూసాం, కానీ రైటర్ కింగ్ అనేవాళ్ళు వీరిద్దరు చెప్పొచ్చు. వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కవుల్ని, కళాకారులని, రకరకాల వాళ్ళని పెట్టుకున్నారు, పుస్తకాలు రాశారు. అది మన భారతీయ యొక్క సామాజిక ఆలోచన, శాస్త్రీయపరమైన ఆలోచన అని చెప్పొచ్చు. గాంధీ గారు ఎట్లా చేశారు అని కూడా మనం మాట్లాడుకున్నాము. అదేవిధంగా సామాజిక ఆలోచన పూర్వాపరాలు అనేది కూడా ఎట్లా లిటరరీ ట్రెడిషన్ ఉండేది, అది అవధి, సింధు, రీజనల్ లాంగ్వేజెస్ ఎట్లా అనేది కూడా మనం తెలుసుకున్నాము. తమిళ్లో అల్వార్ ట్రెడిషన్ కూడా ఎట్లా ఉందో మనం గమనించాము. అవధి బీహార్లో కూడా ఎట్లా వచ్చింది. ఇప్పుడు బ్రిజ్ భాష, ఆ తర్వాత అవధి, భోజ్పూరి అని హిందీలో సినిమా నడవకపోతే చాలా మంది యాక్టర్లు భోజ్లో పోయి చేస్తారు. అదొక ట్రెడిషన్, భోజ్పూరి ట్రెడిషన్ అనేది కూడా ఉంది. అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా ఒక స్టూడియో పెట్టుకుని యూట్యూబ్ వీడియో సాంగ్స్ చేసి వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ భాషను వాళ్ళు ప్రభావితం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ రకంగా భారతీయ సమాజాలపై, భారతీయ సామాజిక సాంప్రదాయం, సోషలాజికల్ ట్రెడిషన్స్పై అది ప్రభావం చూపించింది అని ప్రధాన ప్రభావాలు అది ఇస్లాము, క్రిస్టియానిటీ, సిక్కిజము, సూఫిజం ఇవన్నీ కూడా ప్రధాన పాత్రలు వహించాయని చెప్తూ ఈరోజు ఈ పాఠాన్ని ఇంతటితో ముగిద్దాం. మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. సెలవు.